ఏపీ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. టాటా పవర్ ఒడిశాకు తరలిపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, క్యాష్ ఆఫ్ డూయింగ్ ఉందంటూ ఫైర్ అయ్యారు. ఇక పరిశ్రమలు తరలిపోవడంపై కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రచారం కాదు పారదర్శకత కావాలన్నారు మొండితోక అరుణ్ కుమార్. పైకి మాత్రం ఆర్భాటాలు ప్రకటనలు ప్రకటిస్తున్నారు తప్ప వాస్తవంగా ఏం జరుగుతున్నాయంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అంతకన్నా లేదు. ఏముందా ఈ రాష్ట్రంలో అంటే క్యాష్ ఆఫ్ డూయింగ్ మాత్రమే ఉంది. డబ్బు కొట్టు, కంపెనీ పెట్టు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే బయటికి పంపించే బాధ్యత ఈ సకల శాఖ మార్చులు, అదేవిధంగా ఇండస్ట్రియల్ శాఖ మార్చులు తీసుకుంటారు. సుమారు ఈ మధ్యకాలంలో 6 పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రాన్ని నుంచి విడిచి వెళ్ళిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ భూ కబ్జాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతల భూ అక్రమాలు తీవ్ర స్థాయికి చేరాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల భూములను టార్గెట్ చేస్తోన్న టీడీపీ నేతలు ఏదో ఒక వివాదాన్ని సృష్టించి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విడపనకల్ మండలం వేల్పుమడుగు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జయకుమార్, జ్యోతిలకు చెందిన 22 ఎకరాల భూమి ఆలయ భూములు అంటూ టీడీపీ, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అవి ఆలయ భూములు కాదు, పట్టా భూమి అని రెవెన్యూ అధికారులు ధృవీకరించారు. హైకోర్టు కూడా ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసింది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేత జయకుమార్ను, ఆయన కుటుంబ సభ్యులను వారి భూమిలోకి పోలీసులు అనుమతించలేదు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు, విడపనకల్, వజ్రకరూరు తదితర మండలాల్లో టీడీపీ నేతలు కావాలనే భూ వివాదాలు సృష్టిస్తున్నారు. టీడీపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన ఉరవకొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఉరవకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తోండగా విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మంత్రి పయ్యావుల కేశవ్ అరాచకాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. 21 ఎకరాల భూమిని ఈరోజు సాగులోకి పోనివ్వకుండా ఆక్రమించుకొని దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కింది స్థాయి రెవెన్యూ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి రెండవసారి తమకు అనుకూలంగా ఏదో రిపోర్ట్ తెచ్చుకున్నారు. కానీ హైయెస్ట్ కోర్టు ఈరోజు ఇంజంక్షన్ ఇచ్చి స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నా కూడా ఈరోజు బోర్లు పగులుగొట్టినారు, మోటార్లు పగులుగొట్టినారు. అయినా సరే ఇది అన్యాయం అని చెప్పి మేము మాట్లాడకూడదంట. కనీసం మోటార్లు పగులుగొట్టి, పైపులు పగులుగొట్టి లక్షలాది రూపాయలు నష్టం చేసినటువంటి వాళ్లకు కేసు కూడా పెట్టరు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టరు. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉన్నందుకే తమ కుటుంబాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ టార్గెట్ చేశారని బాధితులు వాపోతున్నారు. విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు మద్దతుగా ఉరవకొండకు వస్తోన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణలను పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి పాలనలో రెడ్ బుక్ దౌర్జన్యాలు, కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కూటమి అరాచకాలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.